హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ అరోగెంట్ హస్బెండ్. రేయ్, నువ్వు అమూల్యను కలవడం అంత అవసరమా అని సీరియస్గా అడిగాడు సూరజ్. ఇప్పుడు ఏమైంది అని దేవ్ విసుగ్గా అన్నాడు. ఏమైందో ఏం జరిగేదో తెలీదా? మీరిద్దరిలో ఎవరో ఒకరు అమూల్య మనసులో స్థానం సంపాదించుకోమంటే తన పరువు తీసే పని చేస్తున్నారు. కాలేజ్ మీ ఇద్దరిలో తమ కోసం కొట్టుకుంటుంటే తన గురించి అందరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటారు. అది మీకు ఎందుకు అర్థం కావడం లేదు? మీరు ఏం చేసినా తను అవమానాలు కాకుండా చూడండి. సరే, ఇక నుండి జాగ్రత్తగా ఉంటాను. కానీ ఆ హర్షగాడు అమూల్యం టచ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోతుందిరా అని పిడికిలు బిగించి అంటాడు. జస్ట్ తన చెయ్యి పట్టుకున్నాడు అంతే కదా. నో, అలా కూడా వాడు టచ్ చేయకూడదు. షీఈ్ మైన్, ఓన్లీ మైన్ అని గంభీరంగా చెప్పి వెళ్ళిపోయాడు. ఇద్దరికి ఇద్దరే మొండివాళ్ళు. పాపం అమూల్య వీళ్ళతో ఎలా వేగుతుందో అని చిన్నగా నిట్టూర్చాడు. ఈవినింగ్ కాలేజీ అయిపోయాక ఎప్పట్లానే నడుస్తూ ఇంటికి స్టార్ట్ అయ్యింది అమూల్య. కొద్ది దూరం వెళ్ళేసరికి అక్కడ హర్ష వెయిట్ చేస్తూ కనిపించాడు. సార్, ఇంటికి వెళ్ళలేదా అని హర్ష దగ్గరికి వెళ్ళి నవ్వుతూ పలకరిస్తుంది. వెళ్తాను, ఈరోజు నీతో మాట్లాడడం కుదరలేదు కదా అని నీతో మాట్లాడాలి అని ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఏం మాట్లాడాలి సార్ అని అమాయకంగా అడుగుతుంది. అదే, నీ గాయం ఎలా ఉంది అని అడుగుదాం అనుకున్నా, కానీ మళ్ళీ నువ్వు నీ చేతికి ఇంకో గాయం చేసుకున్నావు చిరుకోపంగా అంటూ అమూల్య చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. చేతికి జెల్ ఉండడంతో ఇది ఎప్పుడు రాసుకున్నావు అని అడుగుతాడు. వచ్చేటప్పుడు దేవ్ సార్ అప్లై చేసి పంపించారు అంది. ఛ, వీడు నాకన్నా ముందు ఉన్నాడు. ఒకవేళ అమూల్య ప్రేమ వీడు గెలుచుకుంటే నో, అది జరగడానికి వీల్లేదు. అమూల్య నాకే దక్కాలి అని మనసులో అనుకున్నాడు. సార్, ఏం ఆలోచిస్తున్నారు అని అమూల్య కదిపేసరికి ఆ ఏం లేదు అని చెప్పి తన కార్ దగ్గరికి వెళ్ళి డాష్ బోర్డులో పెట్టిన చాక్లెట్ తెచ్చి ఇచ్చాడు. సార్, వద్దు సార్ అని అమూల్య అంటుంటే దేవ్ ఇస్తే తీసుకున్నావు, నేను ఇస్తే తీసుకోవా? నేను నీకు ఫ్రెండుని కానా అని అడుగుతాడు. అయ్యో సార్, అలా అనకండి, మీరు ఎప్పటికీ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని తీసుకొని తన బ్యాగ్లో పెట్టుకుంది. సరేరా, డ్రాప్ చేస్తా అంటాడు హర్ష. వద్దు సార్, నేను నడిచి వెళ్తాను అని సున్నితంగా తిరస్కరించి ముందుకు కదిలింది. అమూల్యను ఫాలో చేద్దాం అనుకున్న హర్షకి ఫోన్ కాల్ రావడంతో వెళ్తున్న అమూల్యను ఒకసారి చూసి తన కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. అప్పటి వరకు వీళ్ళకి దూరంలో ఉన్న దేవ్ తన బైక్ తీసుకొని వచ్చి అమూల్య ముందు ఆపాడు. సడన్గా దేవ్ బైక్ అడ్డు రావడంతో ఒక్క క్షణం భయపడింది. ఎదురుగా ఉన్న దేవును చూసి ఏమైంది సార్ అని అడిగింది. నీ బ్యాగ్ ఇవ్వు అని చాలా సీరియస్గా అడిగాడు. ఎందుకు సార్ అని అంటున్నా అమూల్య చేతిలో బ్యాగ్ విసురుగా లాక్కొని హర్ష ఇచ్చిన చాక్లెట్ తీసి దూరంగా విసిరేశాడు. అయ్యో, ఏం చేస్తున్నారు సార్, ఎందుకు విసిరేశారు? దూరంగా వెళ్ళిపడిన చాక్లెట్ చూస్తూ అడిగింది. అమూల్య చేతిలో బ్యాగ్ పెడుతూ ఇంకోసారి వాడు ఏమిచ్చినా తీసుకున్నావనుకో, ఈసారి నిన్ను విసిరేస్తా. ఎందుకు తీసుకోకూడదు? మీరిస్తే తీసుకున్నాను కదా. మీలాగే సార్ కూడా నాకు ఫ్రెండ్, అందుకే తీసుకున్నా. ఏయ్, వాడితో నన్ను పోల్చకు. వాడు నేను ఒకటి కాదు. ఫ్రెండ్ అంటున్నావేంటి? నేను నీకు ఫ్రెండ్ అని చెప్పానా అని కోపంగా అడిగాడు. ఫ్రెండ్ కాకపోతే ఏమవుతారు? ఇప్పుడు నా మూడ్ బాగాలేదు, తర్వాత చెప్తా. బండెక్కు. "ఉహుం, నేను నడిచి వెళ్తా." ఆ మాటకి సీరియస్గా చూశాడు. అయినా అమూల్య అలాగే నిలబడి ఉంది. ఇప్పుడు నువ్వు నా బైక్ ఎక్కలేదనుకో, నిన్ను బలవంతంగా నా ఇంటికి తీసుకువెళ్తా. చెప్పు, బైక్ ఎక్కి ఇంటికి వెళ్తావా లేదా నా ఇంటికి వస్తావా? ఆలోచించుకో. బాబోయ్, సార్ అన్నంత పని చేసేలా ఉన్నారు అని అనుకుని సైలెంట్గా బైక్ ఎక్కింది. తను ఎక్కగానే స్టార్ట్ చేసి అమూల్య ఇంటి వైపు మళ్లించాడు. అమూల్య ఇంటికి కొంచెం దూరం ఆపి దిగి వెళ్తున్న అమూల్యను పిలిచాడు. ఏంటి సార్ అని అడిగింది. నైట్ నేను మీ ఇంటికి వస్తాను, నాకు డిన్నర్ రెడీ చేసుంచు. దేనికి సార్ అని కంగారుగా అడుగుతుంది. చెప్పాగా నీకు స్టడీలో హెల్ప్ చేస్తానని. డిన్నర్లోకి చపాతీ కావాలి అని చెప్పేసి అమూల్య మాటలు పట్టించుకోకుండా బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. నేను చెప్పింది వినిపించుకోకుండా వెళ్ళిపోయారేంటి అనుకొని చేసేదేం లేక ఇంటికి వెళ్ళింది. అమూల్య వెళ్ళేసరికి శాంతి కిచెన్లో పనిచేస్తుంది. ఆంటీ, ఒక స్ట్రాంగ్ టీ పెట్టివ్వరా, తలనొప్పిగా ఉంది అంది. అమూల్య, నువ్వు టీ తాగకూడదు అని చెప్పాను కదా అని అమూల్య మాటలు విని సీరియస్ అయ్యింది సరళ. సరళ మాటలు భయంగా బాధగా అనిపించాయి. సరే అత్త, టీ తాగను అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది. పాపం ఆ అమ్మాయికి నచ్చినవి తిననివ్వడం లేదు ఈ రాక్షసి అని తిట్టుకొని సరళ లోపలికి వెళ్ళడం చూసి టీ పెట్టి సైలెంట్గా అమూల్యకి ఇచ్చి వచ్చేసింది. శాంతికి థ్యాంక్స్ చెప్పి టీ ఫినిష్ చేసి ఫ్రెష్ అయ్యి వంట చేయడం కోసం కిందకి వెళ్ళింది. వంట పూర్తి చేసి దేవ్ డిన్నర్కి చపాతీ చెప్పడం గుర్తొచ్చి దేవ్ కోసం ఎక్స్ట్రా 4 చపాతీలు చేసి సరళ చూడకుండా తన రూమ్కి తీసుకువెళ్ళి పెట్టింది. 1 వీక్లో ఎగ్జామ్స్ ఉండడంతో టైం టేబుల్ ఫిక్స్ చేసుకొని తన రూమ్లోకి వెళ్ళి చదువుకుంటుంది అమూల్య. బయట చప్పుడు అయితే బయటకు వచ్చి అక్కడ చూడగానే టెన్షన్తో చెమటలు పట్టేశాయి తనకి.
హేయ్ అమూల్య, ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు అని అమూల్య దగ్గరికి వస్తూ అడిగాడు కౌశిక్. ఏ ఎందుకొచ్చావు? నువ్వు నా రూమ్‌కి రావు కదా అని భయంగా అడుగుతుంది. మొన్న కిచెన్‌లో కౌశిక్ తనతో అలా బిహేవ్ చేసిన దగ్గర నుండి కౌశిక్ అంటే భయం పట్టుకుంది తనకి. పైగా ఎప్పుడు కౌశిక్ అమూల్య రూమ్ వైపు రాడు. సరికదా కనీసం తన రూమ్ వైపు చూడడు. అలాంటిది ఇప్పుడు తన రూమ్ దగ్గరికి రాగానే భయం పట్టుకుంది. అమూల్య భయపడడం చూసి కౌశిక్ వెనకడుగు వేశాడు. ఇప్పుడు తను అరిచిందంటే తన తల్లి తమ మధ్య ఏదో నడుస్తుంది అనుకుని ఇప్పటికిప్పుడు పెళ్లి చేస్తుందని భయపడ్డాడు. హేయ్ రిలాక్స్, నేను నార్మల్గా వచ్చాను, నువ్వు టెన్షన్ పడకు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి కిందకి వెళ్ళిపోయాడు. కౌశిక్ ఫ్రెండ్ పెళ్లి ఫిక్స్ అయిందని పబ్లో పార్టీ ఉందని చెప్పడంతో ఆఫీస్ నుండి రాగానే ఫ్రెష్ అయ్యి తన బైక్ రిపేర్ వచ్చిందని ఫ్రెండ్ని రమ్మని చెప్పి తన కోసం బయట వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేస్తూ అమూల్య రూమ్ వైపు చూశాడు. లైట్ వెలుగుతూ కనిపించేసరికి అమూల్య రూమ్లో ఉందని అర్థమైంది. అమూల్యతో మాట్లాడదాం అనుకుంటే దొరకడం లేదని అదే అవకాశం అనుకుని తన రూమ్కి వెళ్ళాడు. వారగా తెరిచి ఉన్న రూమ్కి తొంగి చూశాడు. అమూల్య దేవ్ ఇచ్చిన చాక్లెట్ తింటూ బుక్స్ తిరగేస్తుంది. గులాబీ రంగు పెదవులకి చాక్లెట్ అంటుకోవడంతో ఆహా, ఆ చాక్లెట్ నేనైతే ఎంత బాగున్ను, నీ పెదవులు స్పృశించే అదృష్టం ఆ చాక్లెట్కి ఉంది అని అమూల్యను కళ్ళతోనే తడిమేసేలా చూస్తూ ఉండిపోయాడు. తనకి ఫోన్ రావడంతో ఉలిక్కిపడి పక్కనున్న చైర్కి తగలడంతో అది కిందకి పడిపోయింది. ఆ సౌండ్‌కి అమూల్య బయటకు వచ్చింది. ఈసారి మాటలు కాకుండా డైరెక్ట్ అటాక్ చేయాలని నిర్ణయించుకొని గేట్ బయట వెయిట్ చేస్తున్న తన ఫ్రెండ్ బైక్ ఎక్కి అమూల్య రూమ్ వైపు చూసుకుంటూ వెళ్ళిపోయాడు. కౌశిక్ వెళ్ళిపోయిన తర్వాత రూమ్‌లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని ఫాస్ట్‌గా తాగేసింది. ఒక 10 నిమిషాలకి సర్దుకున్నాక గోపాల్ గారి బైక్ సౌండ్‌కి బయటికి వచ్చింది. ఆయన పెరటిలో కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్తూ కనిపించారు. భోజనం వడ్డిద్దాం అని కిందకి వెళ్ళింది. అమూల్య వడ్డిస్తుంటే సరళ, గోపాల్ గారు తింటున్నారు. సరళ కౌశిక్ ఏడి అని అడిగారు. అది అన్నయ్య ఫ్రెండు బ్యాచిలర్ పార్టీకి పిలిస్తే వెళ్ళాడు అని నసుగుతూ చెప్తుంది. కౌశిక్ అప్పుడప్పుడు డ్రింక్ చేస్తాడని తెలుసు. ఈ రోజుల్లో ఇది కామన్ అని. కానీ మితిమీరి తాగితే ఆయన ఒప్పుకోరు. ఆయనకి తెలియకుండా డైలీ కౌశిక్ పబ్బుకి వెళ్తాడు. ఈ మధ్య కౌశిక్ లేట్ నైట్ ఇంటికి వస్తున్నాడు. కొంచెం ఎందుకు అడుగు. అలాగే అన్నయ్య. సరళ, నేను ఒకటి అడుగుతాను చెప్తావా అంటారు. ఏంటి అన్నయ్య? కౌశిక్కి అమూల్యని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని. అదేంటి అన్నయ్య అలా అంటావు? వాడు నా మాట కాదండు. అమూల్య నా కోడలే అని ఖచ్చితంగా చెప్తుంది. నీ మాట కాదు సరళ, వాడి మనసు ముఖ్యం. జీవితాంతం కలిసి ఉండేది వాళ్ళు. వాళ్ళ ఇష్టంతో పని లేకుండా పెళ్లి చేస్తే నష్టపోయేది వాళ్ళు. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాను అంటే ఎప్పుడు కౌశిక్ అమూల్యతో మాట్లాడడం కాదు కదా, కనీసం తన వైపు చూడడం కూడా చూడలేదు. తన ప్రవర్తన నాకు అనుమానం కలిగిస్తుంది. లేదన్నయ్య, పెళ్లి కాకుండా చనువుగా ఉండడం ఎందుకు అని నేనే తనతో మాట్లాడవద్దు అన్నాను. వాడికి ఇష్టమే అని నవ్వుతూ అంది. నువ్వు చెప్పడం కాదు, నేను వాడిని అడుగుతాను అని తినడం పూర్తి అవ్వడంతో లేచి వెళ్ళిపోయారు ఆయన. ఎప్పుడైతే తనకి కౌశిక్కి పెళ్ళి అని అన్నారో అమూల్యకు చెమటలు పట్టేశాయి తనకి. అంతకు ముందు చాలాసార్లు పెళ్లి గురించి వీళ్ళు మాట్లాడుకున్నా ఎలాంటి ఫీలింగ్స్ లేవు తనకి. ఇప్పుడెందుకో భయం వేస్తుంది. ఎందుకు అనేది అర్థం కాలేదు. అన్నయ్య ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? రేపు అన్నయ్య వాడిని పెళ్లి గురించి అడిగితే వాడు ఏం వాగుతాడో వెధవ. ముందు నేను మాట్లాడి అన్నయ్య అడిగినప్పుడు నేను చెప్పినట్టు చెప్పమని చెప్పాలి అనుకొని అమూల్య వైపు చూసింది. తను సరళ వైపు భయంగా చూస్తూ కనిపించింది. ఒకవేళ మీ నాన్న పెళ్లి గురించి అడిగితే బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం అని చెప్పాలి. ఆవిడ అలా చెప్పగానే ఇంకా భయం పెరిగిపోయింది తనకి. నిన్నే మాట్లాడు అని ఉరిమి చూడగానే అలాగే అత్త అని భయంగా తలని ఊపేస్తుంది. ఛ, ఇది ఇలా ఉండబట్టే వాడు నా మాట వినడం లేదు అని అమూల్యను కింద నుండి పై వరకు చిరాకుగా చూసి వెళ్ళిపోతుంది. ఆవిడ మాటలకి అమూల్య కళ్ళల్లో నీళ్లు జలజలా రాలాయి. తను తినే చప్పటి కూడు కూడా తినబుద్ధి కాలేదు. ఫస్ట్ నుండి వీళ్ళ మాటలు విన్న శాంతి అమూల్య వైపు బాధగా చూసింది. తను తినదని తెలిసి అమూల్యకు పాలు కాచి తన దగ్గరికి వచ్చింది. శాంతి రావడంతో అటు తిరిగి తన కన్నీళ్లు తుడుచుకొని నీ పని అయిపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపో ఆంటీ అని చెప్తుంది. మీరు భోజనం తినండి అమ్మా, అమూల్య ఫేస్ వైపు చూస్తూ అంది. నాకు ఆకలిగా లేదు, నువ్వెళ్ళు. అయితే ఈ పాలు తాగండి, నేనే కాచాను అని ఇస్తుంది. ఇంకా ఎక్కువగా చెప్పించుకోలేక నా రూమ్కి వెళ్ళి చదువుకుంటూ తాగుతాను అని చెప్పి అక్కడున్నవన్నీ శాంతి ఇద్దరూ కలిసి క్లీన్ చేసేస్తారు. మొత్తం పని అయిన తర్వాత శాంతి ఇంటికి వెళ్ళిపోతే అమూల్య తన రూమ్కి వెళ్ళింది. సరళ మాటలు పదే పదే వినిపిస్తుంటే బుక్స్ తీసుకొని తన మొక్కల మధ్యలో కూర్చుంది కానీ తన చూపు బుక్స్పై మళ్ళడం లేదు. కౌశిక్తో పెళ్ళి అదే ఆలోచిస్తుంది. తనకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ ఆ విషయం చెప్పాలంటే ధైర్యం సరిపోవడం లేదు. ఈ పెళ్లి నుండి ఎలా తప్పించుకోవాలి అర్థం కాలేదు.
అలా ఆలోచనల్లో కూరుకుపోయింది. చదవకుండా ఆలోచిస్తూ ఎగ్జామ్స్ పాస్ అయిపోతావా అని వినిపించిన వాయిస్కి వెనక్కి తిరిగి చూసింది. దేవ్ తన్నే సూటిగా చూడడంతో తను చూడకుండా తన కన్నీళ్లు తుడుచుకొని అది ఈ అర్థం కాలేదు సార్ అదే ఆలోచిస్తున్నా అంది. దేవ్ తననే సూటిగా చూస్తూ అమూల్య దగ్గరికి వచ్చి తన చేతిలో బుక్ తీసుకున్నాడు. బుక్లో ఒకసారి చూసి రా అని తన చేతిని పట్టుకొని కింద కూర్చొని తన పక్కన కూర్చోబెట్టుకొని తనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. మొత్తం చెప్పి తన్ని చెయ్యమని బుక్ అమూల్యకు ఇచ్చాడు. అమూల్య దేవ్ చెప్పినట్లు చేస్తుంది. తన గుండ్రటి కళ్ళను అటు ఇటు తిప్పుతూ నోట్లో ఏదో అనుకుంటూ రాస్తున్నా తన్ని చూస్తూ ఉండిపోయాడు. అమూల్య రాస్తుంటే తనకి దగ్గరగా జరిగి ఇలా కాదు అని అమూల్య వెనక చేరి తన చేతిని తన చేతిలోకి తీసుకొని రాస్తూ చెప్తున్నాడు. దేవ్ వెచ్చని ఊపిరి తన చెవికి చేరి తన ఊపిరి భారంగా మారింది. అతి దగ్గరలో ఉన్న దేవుని చూస్తుంటే భయం వేయకుండా ఏదో తెలియని కొత్త ఫీలింగ్ తన్ని చుట్టుముడుతుంది. దేవ్ చెప్పేది వినిపించుకోకుండా కళ్ళు మూసుకొని ఉండిపోయింది. అమూల్య నుండి సౌండ్ రాకపోవడంతో తన వైపు చూశాడు. కళ్ళు మూసుకొని ఉంది. ఏమైంది అనుకున్నాడు. తర్వాత వాళ్ళ పొజిషన్ చూసుకొని చిన్నగా నవ్వుకున్నాడు. అమూల్య వింటున్నావా అనగానే ఉలిక్కిపడి దేవ్ వైపు తిరిగి దేవ్ అమూల్యకు దగ్గరగా ఉండడంతో తన పెదవులు అమూల్య పెదవులకు టచ్ అయ్యాయి. ఇద్దరి శరీరాలు ఒక్క క్షణం జరికిచ్చాయి. అమూల్య కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంటే గులాబీ రేకుల కన్నా మెత్తగా ఉన్న అమూల్య పెదవులను ఫీల్ అవుతూ ఉండిపోయాడు దేవ్. వెంటనే అమూల్య కంగారుగా దూరం జరిగింది. ఇద్దరూ ఒకేసారి సారీ చెప్పారు. అమూల్యకు దగ్గరగా ఉంటే తన శరీరంలోని నరాలన్నీ అగ్గిలా మండుతుంటే కష్టంగా తనకి దూరం జరిగాడు. ఒక 10 మినిట్స్ ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఇద్దరిలో రేగిన అలజడిని తగ్గించుకున్నారు. ముందుగా దేవ్ మాట్లాడి తనని ప్రిపేర్ అవ్వడంలో హెల్ప్ చేశాడు. అది అమూల్యకి కొంచెం దూరంగా ఉండి 2 అవర్స్ అమూల్యకు స్టడీలో హెల్ప్ చేసి తను అమూల్య తెచ్చిన 4 చపాతీల్లో 2 తను తిని మిగిలిన 2 అమూల్యను బెదిరించి తినిపించి మరీ ఇంటికి బయలుదేరాడు. రోజులు గడుస్తున్నాయి. దేవ్ డైలీ నైట్ అమూల్య ఇంటికి వెళ్ళి తన స్టడీస్ హెల్ప్ చేస్తూ తన స్టడీ ఆఫీస్ చూసుకుంటున్నాడు. సూరజ్ చెప్పిన దగ్గర నుండి అమూల్యకు ఇబ్బంది అవుతుందని కాలేజీలో కలవడం మానేశాడు దేవ్. ఇటు హర్ష క్యాంటీన్లో అమూల్యతో డైలీ మాట్లాడుతూ తనతో ఫ్రెండ్షిప్ బలంగా పెంచుకున్నాడు. దేవ్ కాలేజీలో కలవకపోతుంటే కొంచెం బాధపడినా నైట్ ఇంటికి వస్తున్నాడు అని సరిపెట్టుకునేది. తను ఎందుకు బాధపడుతుంది, దేవ్ ఇంటికి వస్తుంటే ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతుందో కూడా అర్థం కాని అమాయకత్వం అమూల్యది. ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. హర్ష కూడా ఎగ్జామ్స్ వల్ల అమూల్యను కలవడం మానేశాడు. ఇటు దేవ్ హర్ష ఇద్దరు తమ ప్రాక్టికల్స్లో బిజీగా ఉన్నారు. దేవ్కి ఆఫీస్ వర్క్ కూడా ఉండడంతో పగలు కాలేజీలో నైట్ ఆఫీసులో బిజీగా ఉండి నైట్ అమూల్య ఇంటికి వెళ్ళడం మానేశాడు. దేవ్ గట్టిగా చెప్పడంతో అమూల్య వేటి గురించి ఆలోచించకుండా తన చదువుపై దృష్టి పెట్టేది. ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్ ఉంది. రోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్లే ముందు శివాలయానికి వెళ్ళి పరమశివుని దర్శనం చేసుకొని కాలేజీకి వెళ్ళేది. ఈరోజు గుడికి బయలుదేరింది అమూల్య. ఎగ్జామ్కి ఇంకా 2 గంటల టైం ఉండడంతో తీరిగ్గా నడుచుకుంటూ వెళ్ళింది. తనకి ఎదురుగా 4 రౌడీలు ఎదురొచ్చారు. గడ్డాలతో ఏనుగులాంటి బాడీలతో దున్నపోతుల్లా ఉన్న వాళ్ళని చూసి జడుసుకుంది. పక్కకు తప్పుకొని వెళ్తుంటే మళ్ళీ అడ్డగించారు. ఎందుకు నా దారికి అడ్డు వస్తున్నారు అని భయంగా అడిగింది. నువ్వే మా దారికి అడ్డు వస్తున్నావు, నిన్ను ఈరోజు ప్రాణాలతో వదిలేది లేదు అని ఒకడు కత్తి తీయగానే వెంటనే పరుగు అందుకుంది. రేయ్ పట్టుకోండ్రా దాన్ని, ఈరోజు వదిలేది లేదు, ఏయ్ ఆగవే అని అమూల్య వెనక పడ్డారు. ఏంటి వీళ్ళ దారికి అడ్డు వచ్చానని చంపేస్తున్నారేంటి అనుకుంటూ తనకి అలుపు వస్తున్నా వాళ్ళకి చిక్కకూడదని ఓపిక తెచ్చుకొని మరీ పరిగెడుతుంది. ముందుకు వెళ్తూ గుబురుగా ఉన్న చెట్ల వెనక దాక్కుని తన బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసి వెంటనే దేవ్కి ఫోన్ కలిపింది. కానీ దేవ్ ఫోన్ తీయలేదు. దేవుడా, దేవ్ సార్ ఫోన్ తీయడేంటి కంగారుగా మళ్ళీ చేసింది. అలా 10 టైమ్స్ చేసినా దేవ్ లిఫ్ట్ చేయలేదు. వాట్సాప్ ఓపెన్ చేసి వాయిస్ మెసేజ్ పంపించి లొకేషన్ షేర్ చేసింది. వాళ్ళు వస్తున్న అలికిడి వినిపించడంతో ఫోన్ బ్యాగ్లో పెట్టేసి తను రోజు కాలేజీకి వెళ్ళే రూట్ కానీ ఆ ఏరియాలో 1/2 కిలోమీటర్ వరకు చెట్లు పొదలు తప్ప ఇల్లు ఉండవు. అమూల్య రోడ్డు తప్పించి పొదల్లోకి రావడంతో అటు వెళ్ళే ఆటోలు కూడా కనిపించవు. బిక్కుబిక్కుమంటూ ఆ పొదల మాటను కూర్చుంది. తన భుజంపై పడిన చేతికి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. రౌడీలలో ఒకడు అమూల్య పొదల మాటను ఉండడం చూసి తన దగ్గరికి వచ్చాడు. రే ఇది ఇక్కడే ఉంది రండిరా అని పిలిచాడు. అమూల్య పారిపోదాం అనుకుంటే వాడు తన జుట్టు పట్టుకుని ఆపేశాడు. వదులు బాధతో మూలుగుతూ అంది. అయినా వాడు వదలకుండా ఇంకా పట్టు బిగించాడు. రేయ్ దీన్ని ఎలాగో ఇప్పుడు చంపేస్తాం కదా, ఇది చూస్తే దోరగా మగ్గిన బంగినపల్లి మామిడిలా పండులా ఉంది. ఈ మామిడి పండును టేస్ట్ చూసి చంపేద్దాం అని వెకిలిగా నవ్వుతూ అన్నాడు అందులో ఒకడు. అవునరా భలే ఉంది ఇది నిండుగా అమూల్యను పైనుండి కింద వరకు చూస్తూ అన్నాడు మరొకడు. వాళ్ళ మాటలకి భయం వేసింది అమూల్యకి.
ఆదమరుపుగా ఉన్న వాడిని తోసి పరిగెత్తింది. రేయ్, అది తప్పించుకుంటుంది, పట్టుకోండ్రా అని వెనకే అమూల్యను వెంబడించారు. 10 అడుగుల దూరంలో మెయిన్ రోడ్డు కనిపించేసరికి ప్రాణం కుదుట పడింది. రోడ్డు దగ్గరికి వెళ్తే హెల్ప్ దొరుకుతుంది అనుకుని ఇంకా ఫాస్ట్‌గా రన్ చేసింది. 4 అడుగుల దూరంలో రోడ్డు చేరుకుంటుంది అనగా ఒకడు స్పీడ్‌గా వచ్చి అమూల్యను పట్టుకున్నాడు. ఎక్కడికి పారిపోతున్నావే, మా పని అవ్వకుండా అని అమూల్య చెంపపై కొట్టగానే కింద పడిపోయింది. కింద పడిన తన్ని తన జుట్టు పట్టుకొని లాక్కుపోయారు. రాళ్ళు, ముళ్ళు గీసుకుంటున్నా లెక్క చేయకుండా తనని లాక్కెళ్ళిపోతున్నారు. అమూల్యకు ఊపిరాడినట్టు అనిపించింది. తన బ్యాగ్ కోసం చూస్తే వాడు కొట్టినప్పుడు పడిన ప్లేస్‌లో పడి ఉంది. అమూల్యను కొద్ది దూరం లాక్కుపోయి నేలపై ఉన్న తన్ని ఒకడు కాళ్ళు పట్టుకుంటే ఇంకొకడు చేతులు పట్టుకున్నాడు. అమూల్య గింజుకోకుండా. ఒకడు అమూల్య చున్నీ తీస్తుంటే ఎవరో తన చేతిని గట్టిగా పట్టుకున్నాను. తన చేతిని పట్టుకుంది ఎవరా అని వాడు చూసేసరికి వాడి మొహంపై ఫోర్స్‌గా ఇచ్చిన పంచుకి దూరంగా వెళ్ళి పడ్డాడు. ఇంతకీ వచ్చిందెవరబ్బా? దేవ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు గదా! మరెవరొచ్చుంటారు అక్కడికి? ఎవరైనా గెస్ చేసి చెప్పండి. అండ్ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.